కూర్చున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ అతిరాజు మహారథులకి, ఈ పరిశ్రమను ప్రాణంతో ప్రాణంగా కాపాడుకుంటున్నటువంటి తెలుగు ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మీటింగ్లో మాట్లాడడం, గత 2.5 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలా మీటింగ్లో మాట్లాడి కామ్గా ఉన్నటువంటి క్రౌడ్ని పోలరైజ్ చేశాను తప్ప ఇలాంటి పోలరైజ్ చేసినటువంటి క్రౌడ్ని ఎక్కడా కూడా నేను చూడలేదు. మొట్టమొదటిసారి ఒక్క వ్యక్తి తాలూకా హార్ట్ బీట్ ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. డోర్లన్నీ మూసేసి 2000 మందిని కూర్చొని పెడితేనే ఒక్క వ్యక్తి కోసం ఎలా ఉందంటే రేపు పబ్లిక్లోకి ఆయనకు వస్తే ఎలా ఉంటుందో నాకైతే ఊహించుకోలేకపోతున్నాను. ముందుగా ఈ ఈవెంట్కి నేను రావడానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రొడ్యూసర్ నవీన్ గారు, మా నాన్నగారు ఎర్రనాయుడు గారికి మంచి మిత్రులు. రెండోది మా జయదేవ్ అన్న గారు, ఆల్మోస్ట్ నాకు ఒక పెద్ద అన్నయ్య లాంటి వాడి. మరి అలాగే మూడోది మరి శ్రీమంతుడికి ముఖ్య కారణమైనటువంటి సూపర్ స్టార్ మన మహేష్ అన్న గురించి. ఈ 3 కారణాల వల్ల ముఖ్యంగా ఈరోజు ఈవెంట్కి రావడం జరిగింది. మరి ఈ మూవీ మనం చూసుకుంటే కేవలం ఫ్యాన్స్కి ఒక మంచి మూవీ తీసామని ఆ రకంగానే కాకుండా చాలా రకాలుగా సక్సెస్ అయినటువంటి మూవీ. కమర్షియల్ సక్సెస్ 12 రోజుల్లోనే 100 కోట్లు సంపాదించినటువంటి మూవీగా ఈరోజు మనం చూస్తున్నాం. కమర్షియల్ సక్సెస్తో పాటు ఒక డైరెక్టర్ ఒక మంచి మూవీ తీశాడన్నటువంటి అప్రిషియేషన్ కూడా కొరటాల శివ గారికి దక్కింది. మంచి పాటలు అందించారన్నటువంటి అప్రిషియేషన్ మన దేవిశ్రీ ప్రసాద్ అన్నకి దక్కింది. ఇందులో పనిచేసినటువంటి మహేష్ అన్న కానీ అందరి క్యారెక్టర్స్ కూడా ఒక మంచి రోల్ చేశామన్నటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళందరికీ దక్కింది. ఇలా అన్ని సక్సెస్లతో కూడి ఈ సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆహా నేను కూడా శ్రీమంతుడైతే బాగుంటుంది అన్నదే నిజమైనటువంటి సక్సెస్గా నేను భావిస్తున్నాను. నేను కూడా ఒక పొలిటీషియన్లా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగానే సినిమాకు కూడా వెళ్ళి చూడడం జరిగింది. పాలిటిక్స్లో రాకముందు వారానికి 3-4 సినిమాలు చూశాను, కానీ ఇప్పుడు 3 నెలలకు కూడా ఒకటి చూడడం అనేది చాలా కష్టంగా అయిపోయింది. అందులో ఎంతసేపు వెయిట్ చేసినా శ్రీమంతుడు లాంటి మంచి సినిమా చూసామన్నటువంటి భావన నాకు ఆ రోజు కలిగింది. పొలిటికల్గా మేము చాలా దగ్గరగా అసెస్ చేసుకోగలం ఇటువంటి మూవీకి. అరే అడాప్షన్ ఆఫ్ విలేజెస్ గురించి ఉంది, స్మార్ట్ విలేజెస్ కూడా ఉంది అని, ఇదంతా కూడా పొలిటికల్గా మనం మూవ్ చేయొచ్చు. కానీ దిస్ ఈజ్ మచ్ మోర్ దెన్ పాలిటిక్స్. ఈ యొక్క మూవీ తాలూకా సందేశం ఏదైతే ఉందో దిస్ ఈజ్ మచ్ మోర్ దెన్ పాలిటిక్స్. ఇది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ నుంచి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మదర్ ల్యాండ్ మీద, మదర్ విలేజ్ అన్న ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా చూడాల్సినటువంటి సినిమా ఈ రోజుల్లో ఏదైనా ఉందనంటే అది శ్రీమంతుడు అని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. ఇటువంటి మంచి మూవీ ట్రైలర్ కూడా నేను చూసినప్పటికీ ఒక్క డైలాగే, నేను దత్తత తీసుకోగలుగుతున్నాను అది దత్తత కనబడితే ఇదేంటి దత్తత మీద సినిమాలు తీస్తున్నారు, ఇది ఒక సోషల్ కాన్సెప్ట్ కదా, ఈ మధ్యన ఎవరు కూడా తీయట్లేదు ఇదేంటి అనుకొని నేను ఎప్పుడు కూడా నమ్మల. ఇటువంటి కాన్సెప్ట్ మీద మూవీ మొత్తం రన్ చేస్తారని అనుకోలేదు. ఏదో ఒక డైలాగ్ ఎక్కడో ఈరోజు కరెంట్ ట్రెండ్ నడుస్తుంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడిన ఈ స్మార్ట్ విలేజ్ అని, స్మార్ట్ కాన్సెప్ట్స్ అని వాళ్ళు అద్భుతంగా ఈరోజు ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఆ యొక్క కాన్సెప్ట్తో ఈరోజు సినిమా తీయడం ఏంటి, కమర్షియల్ సినిమా తీయడం ఏంటి, దానికి హీరోగా మహేష్ అన్న గారు యాక్ట్ చేయడం ఏంటి అనేది ఒక సందేహం నాకు ఉండేది. కానీ ఈరోజు అద్భుతంగా ఒక సోషల్ కాన్సెప్ట్ని కమర్షియలైజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా, హార్ట్ఫుల్గా చూపించినటువంటి డైరెక్టర్ కొరటాల శివ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన తెలుగు ప్రజల తరపున అందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి మూవీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం అని అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసినా సరే ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతంగా చేసుకోవాలనంటే దాంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ శ్రీమంతుడు మూవీ చూసి ప్రతి ఒక్కరు కూడా మరొక శ్రీమంతుల్లా తయారై మీరందరూ కూడా మీ ఊర్లకు వెళ్ళి కేవలం రంగులేసి రోడ్లు వేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ని, విలేజ్లో ఉన్నటువంటి కల్చర్ని, ఇవన్నిటినీ కూడా మీరు భావితరాలకు అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి జనరేషన్స్ అందరికీ కూడా ఇవ్వడానికి మీరందరూ కూడా మీ వంతు కూడా ఒక సొసైటీలో భాగ్యస్వాములై మీరందరూ కూడా మహేష్ ఫ్యాన్స్ అంటే ఇదిరా అన్నట్టుగా శబాస్ అనిపించే విధంగా మీరందరూ
ఈ శ్రీమంతుడి తాలూకా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే పొలిటీషియన్స్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడడం బాగా అలవాటు అయిపోయింది, కొంచెం ఓర్చుకుంటే నా టైంలో నేను ముగిస్తాను. నేను చాలా యంగ్ ఏజ్లో ఎంపీ అయిన తర్వాత కూడా నేను చూస్తే చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుగు సినిమాలు అంటే బాగా పిచ్చి, అందులో మహేష్ సినిమాలు అని అంటే అది ఇంకో రేంజ్లో పిచ్చి. అటువంటిది నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫస్ట్ మూవీ రాజ్ కుమార్ దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఎంతున్నోడిని నేను ఎంత అయ్యాను, కానీ ఆయన మాత్రం రోజు రోజుకి యంగ్ అయిపోతున్నాడు. ఆ రహస్యం అంటే ఈ రోజు వరకు నాకు తెలియట్లేదు. నేను ఓల్డ్ అయిపోతున్నాను, ఆయన యంగ్ అయిపోతున్నాడు. మీరు ఎలాగే వెళ్ళిపోతే మాకు చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఇంకా ఎవరు కూడా చూడట్లేదు మా వైపు, కాబట్టి ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం. అలాగే చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా ఒక సినీ రిలేటెడ్ ఫంక్షన్కి ఈరోజు రావడం, అది అన్న మహేష్ గారి సక్సెస్ మీట్, ఈరోజు శ్రీమంతుడు మూవీ సక్సెస్ మీట్ కావడం, దాంతో నేను కూడా ఎంతో కాస్త అసోసియేట్ కాగలడం అనేది నా జీవితంలోనే ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఒక తీపి అనుభూతి. దీనికి కారకులైనటువంటి ఈ రోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.